ప్రతి సంవత్సరం దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు 130 దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతారు. భవిష్యత్తు అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి జరిగే వివిధ రంగాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇదంతా నాణానికి ఓవైపు. కానీ మరోవైపు సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు శృంగారం కోసం పరితపించిపోయి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారని యూకేకు చెందిన ప్రముఖ పత్రిక డైలీ మెయిల్ దీనిపై సంచలన నివేదిక వెలువరించింది. దావోస్ ఆర్థిక సదస్సు సందర్భంగా ఎస్కాట్ ఏజెన్సీలకు డిమాండ్ భారీగా పెరిగిందని అందులో పేర్కొంది. ఎస్కాట్లు శృంగార పార్టీల కోసం పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్టు తెలిపింది డైలీ మెయిల్. స్విట్జర్లాండ్లో వేశ్య వృత్తి చట్టబద్ధంగా ఉంది. దీంతో వీరిని ప్రత్యేకమైన ఏజెన్సీలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి సర్వీసులు అందించే కంపెనీలు కూడా ఉంటాయి. వివిధ రకాల సర్వీసులను ఇవి అందజేస్తుంటాయి. శృంగార పార్టీలతో పాటు ఆసక్తి ఉన్నవారికి ట్రాన్స్జెండర్లను కూడా సరఫరా చేస్తారు. కానీ పారిశ్రామికవేత్తలతో గడిపిన వారు మాత్రం వివరాలను బహిర్గతం చేయరాదనే ఒప్పందం చేసుకుంటారు. ఇందుకోసం వారికి పెద్ద మొత్తంలో నగదు ముట్టజెబుతున్నారు. ఒక్కో బుకింగ్కు 6 లక్షలకు పైగా చెల్లించేవారని డైలీ మెయిల్ తెలిపింది. ఈ ఏడాది ఆర్థిక సదస్సు జరిగిన మొదటి 3 రోజుల్లో కేవలం ఒక్క వెబ్సైట్ నుంచే 2.9 కోట్ల మేర శృంగార సర్వీసులను బుక్ చేసుకున్నట్టు డైలీ మెయిల్ నివేదిక తెలిపింది. వివిధ ప్రొవైడర్లలో మొత్తం బుకింగ్లో మన కరెన్సీలో 10 కోట్లు ఉంటుందని అంచనా. పారిశ్రామికవేత్తలు తమ తమ వ్యాపారాల్లో ఎంత బిజీగా, సీరియస్గా ఉంటారో రాత్రయ్యేసరికి అంత జల్సా పురుషులుగా మారతారని అంటున్నారు నెటిజన్లు. అయితే అందరూ అలాగే ఉండకపోవచ్చని, కొంతమంది మాత్రం అలా ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి దావోస్ శృంగార పార్టీల గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటోంది.